నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే 35,000 లోపల బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్టాప్ అనమాట. సో ఈ ల్యాప్టాప్ అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ చాలా బెనిఫిట్ కూడా అవుతుంది అనమాట. ఈ ల్యాప్టాప్ నుంచి అయితే మీకు ఏ ఇబ్బంది కూడా పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. బేసిక్ వర్క్లకి వీడియో ఎడిటింగ్ అవన్నిటి కూడా బాగుంటుంది. సో ఫస్ట్ ల్యాప్టాప్ అయితే చెక్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే ఇక్కడ ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి అయితే 35,000కి మీకు అమెజాన్లో అవైలబుల్ ఉందన్నమాట. ఒకవేళ ఇట్లా మీరు ఈ ల్యాప్టాప్ని పర్చేజ్ చేసుకోవాలంటే పోయి పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. నాకైతే బడ్జెట్లో ఒక మంచి ల్యాప్టాప్ అనిపించింది. ఎందుకు అనిపించింది అన్న ఇంత విషయం ఏముందంటే, ఫస్ట్ ఒకటి ఏంటంటే ప్రైస్ అనమాట. 35,000కి ఇన్ని స్పెక్స్తో పాటు నార్మల్గా కొన్ని రావు అండ్ ఈ ఫీచర్స్తో పాటు అయితే నాకైతే మంచిగా అనిపించింది. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ 2 years వారంటీ అయితే వస్తుంది అండ్ 1.65 kgs అంటే దగ్గర కిలోన్నర వెయిట్. తర్వాత ఆబ్వియస్గా ప్రైస్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాసెసర్ అన్నమాట. AMD వాళ్ళది Ryzen 5 5500U ప్రాసెసర్తో పాటు వస్తుంది. 8GB RAM 512GB SSD వస్తుంది. ఇది నార్మల్గా మనకి 35,000 ల్యాప్టాప్లో కూడా వస్తుంది. 30,000 ల్యాప్టాప్లో కూడా వస్తుంది. అంటే బేర్ మినిమం స్పెసిఫికేషన్స్తో పాటు వస్తుంది అనుకోవచ్చు. ఇక్కడ కొన్ని హైలైట్స్ కూడా అమెజాన్ వాళ్ళ వెబ్సైట్ మెన్షన్ చేసి అవి కూడా చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే నారో బెజల్స్ అనమాట. సో కార్నర్స్ ఏవైతే చాలా సన్నగా ఉంటాయి. ఫుల్ HD+ డిస్ప్లే వస్తుంది. 4 side నారో బెజల్స్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత చూసుకుంటే డాల్బీ అట్మాస్తో పాటు వస్తుంది. 1.5 volts స్పీకర్స్, 42 hour బ్యాటరీ. అండ్ 42 hours బ్యాటరీ అంటే దగ్గర మీకు బేసిక్ యూస్కి అయితేనేమో 6 to 7 hours వస్తుంది. ఇక్కడ అప్ టు 9 hours లైఫ్ టైమ్ అని వచ్చింది, కానీ నార్మల్గా 42 hours అంత రాదు. జెన్యున్గా చెప్తున్నా. 42 hours 42 watts బ్యాటరీ మీకు 5 to 5 hours 6 hours అట్లా మ్యాక్సిమం ఇస్తుంది ఆన్ స్టాండ్ బైలా కానీ బేసిక్ వాటికి. అండ్ ఇక్కడ బేసిక్ కెమెరా వస్తుంది. ప్రైవసీ షటర్ ఏదైతే ఉందో లాక్ పెట్టుకోవచ్చు అనేసి అయితే ఫీచర్స్తో పాటు వస్తుంది. ఇక్కడ వాళ్ళ 360 వ్యూలో చూసుకుంటే పోర్ట్స్ ఏమేమి వస్తాయో చూసుకోవాలి. సో పోర్ట్స్లో మీకు HDMI పోర్ట్ ఉంది అండ్ పవర్ 3.1 జాక్ అండ్ టైప్-C పోర్ట్స్ వస్తున్నాయి. అండ్ అదర్ సైడ్లో చూసుకుంటే మాత్రమే USB పోర్ట్ అండ్ SD కార్డ్ వస్తుంది. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే ఇది ఫుల్ కీబోర్డ్తో పాటు వస్తుంది. 15.6 inches కాబట్టి మీకు పెద్ద కీబోర్డ్ వస్తుంది, పెద్ద డిస్ప్లే కూడా వస్తుంది. కాబట్టి ఎక్కువ ఇబ్బందికరంగా కూడా ఉండదు. మీకు ఈజీగా వర్క్ కూడా చేసుకోవచ్చు ఈ ల్యాప్టాప్ ద్వారా. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మేజర్ బెనిఫిట్ ఏంటంటే ప్రాసెసర్. ఇక్కడ మీకు AMD వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. AMD Ryzen 5 5500U. ఈ ప్రాసెసర్ మేజర్ బెనిఫిట్ ఏంటంటే 6 core 12 threadsతో పాటు వస్తుంది. బేస్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 2.1 GHz. టర్బో బూస్ట్ చేస్తే మాత్రము 4.0 GHzకి టర్బో బూస్ట్ అవుతుంది. ఓవరాల్గా పవర్ ఎంత తీసుకుంటుందన్న అంటే 15 watts పవర్ కన్జంప్షన్ తీసుకుంటుంది. 7 nm ఆర్కిటెక్చర్ మీద వచ్చింది. దగ్గర 3 years బ్యాక్ వచ్చిన ప్రాసెసర్. ఇది ఒక్కటి డ్రాబ్యాక్ అనమాట, కానీ కంగారవలసిన అవసరం లేదు. ఇది రేడియన్ గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది కాబట్టి మీకు లేటెస్ట్ హార్డ్వేర్ కంపాటబులే. అండ్ లెవెల్ MB క్యాచ్ ఫైల్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా చూసుకుంటే మ్యాక్సిమం అన్ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు అఫీషియల్గా మెన్షన్ చేసింది ఏంటంటే Ubuntu, RHEL, Windows 10, Windows 11 సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ DDR4 ర్యామ్ సపోర్ట్ ఉంది. PCI 3.0 సపోర్ట్స్తో పాటు వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో PCI 3.0 మీకు M.2 స్లాట్స్ కూడా పెట్టుకొని ఇంకోసారి గ్రాఫిక్ అయితే అప్గ్రేడ్ చేసుకోవడానికి రాదు కాబట్టి నార్మల్ యావరేజ్గా పట్టించుకుని సరిపోతుంది. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ గురించి సంబంధించి చూసుకుంటే మాత్రం రేడియన్ గ్రాఫిక్ AMD రేడియన్ గ్రాఫిక్స్ అంటే వేగా గ్రాఫిక్స్ వస్తున్నట్టు GPU 7 కోర్ కౌంట్స్ వస్తున్నాయి. 1800 MHz ఫ్రీక్వెన్సీతో పాటు వస్తుంది అన్నమాట. సో ఇది బేసిక్గా ఈ ప్రాసెసర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీంతో నెటింగ్ చేసుకోవచ్చు అనండి. ఎస్, ఆబ్వియస్ చేసుకోవచ్చు. 6 core 12 thread ప్రాసెసర్ కాబట్టి మీకు బేసిక్గా ఎడిటింగ్ కానీ లైట్ గేమింగ్ కానీ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ రన్ చేసుకోవచ్చు ఈజీగా. మీకు 720p లోయర్ సెట్టింగ్స్లో 30 నుంచి 60 మధ్యలో లైక్ 40-50 FPS అట్లా FPS అయితే వస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ GTA గురించి చెప్పుకుంటే Valorant అయితే ఈజీగా మీకు 60 కొట్టేస్తే 60 నుంచి 80-70 మధ్యలో కూడా పోతుంది లో సెట్టింగ్స్లో పెడితే. సో అదనమాట మంచి ల్యాప్టాప్. ఇది Lenovo IdeaPad 3 అనమాట. బెస్ట్ బడ్జెట్లో వచ్చే ల్యాప్టాప్ అయితే నేను అనేసి అంటాను. ఓవరాల్గా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ల్యాప్టాప్ కాకుండా కింద మీకు ఈ 16GB RAM వేరియంట్, కానీ ఇక్కడ ప్రజెంట్
అండ్ అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ మీరు బ్యాంక్ ఆఫర్స్ కూపన్స్ అని అప్లై చేసుకుని కొంచెం డిస్కౌంట్ అయితే పొందొచ్చు. అండ్ ఇక్కడ మీకు బ్యాగ్ ఇవన్నీ కూడా యాడప్ చేసుకోవచ్చు బై. సో ఎగ్జాక్ట్గా 36,000 పడుతుంది. సో లెనోవో యాడ్ చేసుకుంటే ఇక్కడ యాడప్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా కిందికి వెళ్తే గిట్ట మీకు ఆల్టర్నేటివ్స్ కూడా మన వాళ్ళు ఇక్కడ రికమెండ్ చేసిర్రు. సో అవి కూడా చెక్ చేసుకోండి. సో ఓవరాల్గా తీసుకోవాలంటే పోయి నేనైతే రికమెండ్ చేస్తాను. 35,000 అయితే తీసుకోవచ్చు. నేనున్న టైంలో ఈ ల్యాప్టాప్ 35,000 లేదు. సో ఇప్పుడైతే వాల్యూ ఫర్ మనీ అయితే అనిపించింది నాకు. నేను రికార్డ్ చేసే టైంకి మర్చిపోయాను, నేను రికార్డ్ చేసే టైంకి అయితే ఈ ప్రైస్కి ఉంది. ఒకవేళ ఫ్యూచర్లో ప్రైస్ ఎక్కువ కావచ్చు, చెప్పలేము, మార్కెట్ వాల్యూ ఎట్లుండో తెలియదు కాబట్టి ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు. సో బెస్ట్గా ఆల్ ఇన్ వన్ అనుకోండి, బడ్జెట్లో అందరికీ ఈ వాల్యూ ఫర్ మనీ వచ్చే ల్యాప్టాప్ అయితే నేను. సో ఫ్రెండ్స్ మీద చూసారు కదా, ఈ ల్యాప్టాప్ ఏదైతే ఉందో మీకు బేసిక్ వర్క్స్కి వీడియో ఎడిటింగ్ కూడా బెనిఫిట్ అవుతుంది. అండ్ ప్రైస్ కూడా తక్కువ ఉంది, 35,000 లోపల వస్తుంది. ఒక డ్రాబ్యాక్ ఏంటంటే అవి ప్రాసెసర్ ఒకటి కొంచెం పాతగా అయిందనమాట. అదొకటి డ్రాబ్యాక్ తప్పించి మిగతా కూడా మీ వర్క్స్ ఏవైతే అన్నీ కూడా రన్ అయితే ఫ్యూచర్ కూడా ఉంటుంది. అండ్ ఒకవేళ అయితే మీరు కోడింగ్ చేయాలన్నా ఎడిటింగ్ చేయాలన్నా సరే డీసెంట్గా ఉంటుంది అనమాట. డ్రాబ్యాక్ గ్రాఫిక్ కార్డ్ ఒకటి లేదు. సో నీకు గ్రాఫిక్ కార్డ్ కావాలంటే 40,000 కంటే ఎక్కువ పెట్టాల్సి వస్తుంది గ్రాఫిక్ కార్డ్ కావాలంటే. సో దానికంటే బడ్జెట్లో ఈ ల్యాప్టాప్ అయితే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే నేను అంటున్నాను. మీకు ఈ ల్యాప్టాప్కి సంబంధించిన డౌట్స్ ఉన్నాయి, ఏమైనా అర్థం కాలేదు అంటే మ్యాక్సిమం విత్ ఇన్ 1 day ట్రై చేస్తాను. కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో నచ్చింది, మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ అలా కలుసుకుందాం.